హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు నుంచి 3600కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎటువంటి బుక్స్ చదవాలి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా, అలాగే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తూ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి 3600+ వేకెన్సీస్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ని ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏదైతే మనకి స్టెనోగ్రఫీ కానీ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టైపింగ్ టెస్ట్, అలాగే షార్ట్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన టెస్ట్ పెట్టి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి పోస్టులకి, చాలా వరకు పోస్టులకి జస్ట్ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో 90 మినిట్స్ టైమింగ్ అయితే ఉంటుంది. ప్రతి పోస్ట్కి కూడా 90 మినిట్స్ టైమింగ్ అయితే ఉంటుంది. సో మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో కొన్ని పోస్టులకి సంబంధించి ఓన్లీ 2 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నారు. 80 క్వశ్చన్స్ అయితే వస్తాయి టోటల్గా. మనకి 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని పోస్టులకు వచ్చేసి 3 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని పోస్టులకు వచ్చేసి ఓన్లీ 2 టాపిక్స్ నుంచే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ నుంచి ఈ 2 టాపిక్స్ నుంచే 80 మార్క్స్కి 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి కొన్ని జాబ్స్కి సంబంధించి మనకి 3 టాపిక్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది. అందులో మనకి మెంటల్ ఎబిలిటీ ప్లస్ రీజనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో రీజనింగ్ కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో మనకి ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ 3 సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందా అంటే తెలుగులో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్లో ఈ 2 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఇంక ఇంగ్లీష్ అలాగో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది కాబట్టి మిగిలినటువంటి ఈ టాపిక్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. సో మీరు చక్కగా మీకు తెలియనటువంటి క్వశ్చన్కి కూడా మీరు గెస్ట్ చేసి ఆన్సర్ అయితే చేయొచ్చు. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ముందుగా చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకి అడిగేటువంటి టాపిక్స్ ఏంటనేది చూసినట్లయితే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మీరు ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా చదివినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్స్ని మీరు క్రాక్ చేయడం మీకు ఈజీ అవుతుంది. ఇందులో మనకి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ నుంచి సాంప్రదాయాలు, నృత్యాలు కావచ్చు. సో కల్చర్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఇండియన్ హిస్టరీ నుంచి, ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి, ఇండియన్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే అగ్రికల్చర్ గురించి అడుగుతారు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మనకి జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రాకెట్స్, శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ గురించి, సో కొత్తగా ఇన్వెన్షన్స్ గురించి, అలాగే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి అడిగే అవకాశం అయితే ఉంటుంది. అవార్డ్స్కి సంబంధించి కూడా మనకి స్పోర్ట్స్ కావచ్చు, ఇంకా అదర్ ఏవైతే అవార్డ్స్ ఉంటాయో మనకి పద్మ అవార్డ్స్ కావచ్చు, ఇంకా పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మనకి స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ వీటన్నిటి నుంచి మనకి అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మినిమం 6 మంత్స్ నుంచి 1 year వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదవాలి. ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. మినిమం 6 మంత్స్, మ్యాక్సిమం 1 year వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. తర్వాత చూసుకున్నట్లయితే అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్డ్ సెంటెన్సెస్, అలాగే ఆడ్ సెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినానిమ్స్ ఆర్ యాంటానిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో వారికి ఈ టాపిక్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్ కావచ్చు, ఇంకా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా కేక్ వాక్ అనమాట. చాలా ఈజీగా వాళ్ళు ఆన్సర్ అయితే చేస్తారు. ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సిలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో
అదేవిధంగా మనకి చాలా సింగిల్ స్టేట్మెంట్తోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. చాలా ఈజీగానే ఉంటాయి. బట్ చాలామంది మంచిగా చదవకపోవడం వల్ల జాబ్స్ అయితే పొందలేరు. సో మీరు కనుక ఈ పర్టికులర్ సిలబస్లో ఉన్నటువంటి ఏ టాపిక్ని మిస్ చేయకుండా మంచిగా ప్రిపేర్ అయినట్లయితే జాబ్ సాధించడం మీకు చాలా ఈజీ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు. వీటికి సంబంధించిన బుక్స్ ఏంటో కూడా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ చూసుకున్నట్లయితే అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్ అండ్ డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ కన్క్లూషన్స్, సిలాజిస్టిక్ రీజనింగ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి చూసుకున్నట్లయితే అర్థమెటిక్కి సంబంధించి యాప్టిట్యూడ్లో ఉండేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. నంబర్ సిస్టమ్స్ కావచ్చు, ఏజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే మిగిలినటువంటి టాపిక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ బుక్స్ చదివితే మీకు బెనిఫిట్గా ఉంటుందనేది మీకు చెప్పాలి అంటే, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఎక్కువ మెటీరియల్స్, స్టాండర్డ్ బుక్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. బట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా తక్కువ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ అయితే ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనుకునేటువంటి వారు లూసెంట్స్ అని చెప్పేసి ఒక బుక్ అయితే ఉంటుంది. లూసెంట్స్ జీకే అని చెప్పేసి ఒక బుక్ అయితే ఉంటుంది. సో దాదాపు ఒక 200 నుంచి 250 రూపీస్ మధ్య ఉంటుంది ఇది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి చాలామంది ప్రిఫర్ చేసేటువంటి స్టాండర్డ్ బుక్ అనమాట, లూసెంట్స్ జీకే అని. సో ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో జీకేకి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ కూడా అందులో మనకి అవైలబుల్లో ఉంటాయి. అయితే మనకి ఇక్కడ రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు సపరేట్గా చదువుకోవాల్సి ఉంటుంది. అవి మీరు గూగుల్ నుంచి కానీ ఇంకెక్కడైనా డౌన్లోడ్ చేసుకొని లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్లో ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఆ బుక్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అది మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ మనకి ఆ బుక్ నుంచే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంత నాలెడ్జ్ అయితే మీకు ఇస్తుంది ఆ బుక్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే గ్రామర్ రూల్స్కి సంబంధించి కావచ్చు, వొకాబులరీ గురించి ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక స్టాండర్డ్ బుక్ ఉంది, ప్లింత్ టు పారామౌంట్ బై ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది, ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్. సో ఈ బుక్ మీరు చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, దాదాపు ఒక 3000 వర్డ్స్ అండ్ ఈ 3000 బిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి చదివినట్లయితే మీకు ఆ టాపిక్స్ నుంచే, మీరు చదివినటువంటి టాపిక్స్ నుంచే వస్తాయి, ఆ బిట్స్ నుంచే. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను. సో ఆ బుక్లో ఉన్నటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో అందులోంచి ఖచ్చితంగా మీకు బిట్స్ మిస్ కాకుండా వస్తాయి. ఇంకా సినానిమ్స్, యాంటానిమ్స్ వచ్చేసి ఒక 2000 వరకు ఉండొచ్చు అనమాట ఆ బుక్లో. లేటెస్ట్ వర్షన్ అయితే తీసుకోండి. తర్వాత మిగిలినటువంటి ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి ఏ విధంగా మీరు స్పాటింగ్ ఎర్రర్స్ కనుక్కోవాలి, వర్బ్స్ గురించి, అలాగే మిగిలినటువంటి మనకి టాపిక్స్ ఏవైతే ఉంటాయో మనకి గ్రామర్కి సంబంధించిన రూల్స్ అవన్నీ కూడా మనకి ఆ బుక్లో ఉంటాయి. ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అనమాట. తర్వాత ఆడ్స్ అండ్ అవుట్ గురించి కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించి కావచ్చు, ప్రీపోజిషన్స్ గురించి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పారా కంప్లీషన్ ఏ విధంగా చేయాలి, సెంటెన్స్ కంప్లీషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మనకు అందులో ఉంటాయి. సో ఆ బుక్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఇంకా రీజనింగ్కి సంబంధించి మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని ప్రిఫర్ చేయండి, అది సరిపోతుంది. ఇంకా మనకి యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకుంటే దానికి కూడా మీకు ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ మనకి సరిపోతుంది. సో వాటి నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, మోడల్స్. సో దీనికి సంబంధించి ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం అనమాట. మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా వచ్చినట్టు ఉన్నాయి. సో మీకు తెలుగు మీడియం కావాలనుకుంటే తెలుగు మీడియంలో తీసుకోండి. ఇంక ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి జీకేకి లూసెంట్స్ అనేటువంటి బుక్, అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అనమాట. ఇవైతే మీకు సరిపోతాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి మీరు 80/80 స్కోర్ ఏ విధంగా చేయాలి అనేది చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఎగ్జామినేషన్ చూస్ చేసుకుంటే మనకి 80 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అందులో మనకి జూనియర్ అసిస్టెంట్కి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ నుంచే మనకి 80 క్వశ్చన్స్ వస్తాయని మనకి ఇచ్చారు. ఓన్లీ 2 టాపిక్సే
మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్స్లో. మనకి 2-3 మంత్స్లో ఉండొచ్చు మ్యాక్సిమము. సో ఈ 2-3 మంత్స్లో ఈ 2 టాపిక్స్ని మీరు కంప్లీట్ చేయలేరా? సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకి తక్కువ టాపిక్సే ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు చక్కగా చదువుకొని రివిజన్ కూడా చేసినట్లయితే ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ కింద 681 పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. ఈ 2 టాపిక్లు ప్రిపేర్ అయితే చాలు. మిగిలినటువంటి టాపిక్స్కి మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే అని చెప్పేసి 3-4 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు అది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందన్నమాట వేరే పోస్టులకు అప్లై చేసుకునేటువంటి వారికి. అదే మీరు ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకుంటే ఈ 2 టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మిగిలినటువంటి టాపిక్స్కి అప్లై చేసుకుంటే అది మీ చాయిస్ అనమాట, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మీరు పెన్ను పెట్టి సాల్వ్ చేయాల్సినవి ఏమీ ఉండవు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి. జస్ట్ క్వశ్చన్ చదవడం, ఆన్సర్ని మనం పెట్టడం అనమాట. సో అది ఫ్యూ మినిట్స్లోనే అయిపోతుంది. సో మీరు ఎటువంటి పెన్ను పెట్టి టైం తీసుకునేటువంటి అవసరం కూడా ఉండదు. అయితే మీరు గ్రామర్ రూల్స్ బాగా చదవాలి, జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ బాగా చదవాలి. అప్పుడే మీరు చాలా ఫాస్ట్గా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. 80 బిట్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయడం అంటే మీకు ఇంకా టైం కూడా మిగిలే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి జస్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో మనం ఎటువంటి బబ్లింగ్ అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఈ విధంగా అయితే ఈ టాపిక్స్ మీద ఎవరైతే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఈ 2 టాపిక్స్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా లేవు. ఓకే, మనకు క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో 2 టాపిక్సే అని. సో తెలుగు మీడియంలో కావాలి బుక్స్ అనుకునేటువంటి వారు తెలుగు మీడియం స్టాండర్డ్ బుక్స్ ఏంటో తెలుసుకొని కొనుక్కోండి. ఇంకా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జామినర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ పేపర్ మనకి ఆన్లైన్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ అది కూడా. సో అప్పుడు మనకి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ పెట్టారు, 120 మినిట్స్ టైం ఇచ్చారు. బట్ ఇప్పుడు మనకి 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ పెడుతున్నారు, 90 మినిట్స్ టైం అయితే ఇస్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో దీనికి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. సో క్యాథెడ్రల్ చర్చ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో గోవా అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే మరొక క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ ఫేమస్ సారంగి ప్లేయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో సారంగి అనేటువంటి ఆ పర్టికులర్ వాయిద్యాన్ని ప్లే చేయగలిగినటువంటి ఫేమస్ ప్లేయర్ ఎవరని చెప్పేసి అడిగారు. ఉస్తాద్ సబ్రీ ఖాన్ అనేటువంటి అతను ఫేమస్ ప్లేయర్ అనమాట. ఇంకా వెన్ వాజ్ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబై ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అడిగారు. 1952 రైట్ ఆన్సర్. ఇంకా ఇలాగా సింగిల్ స్టేట్మెంట్లోనే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా పెద్ద పెద్ద లెంగ్దీ క్వశ్చన్స్ అయితే ఉండవు. అలాగే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ 1942 మహాత్మా గాంధీ వాజ్ అండర్ హౌస్ అరెస్ట్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఆగాఖాన్ ప్యాలెస్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ ఇన్ విచ్ సర్దార్ పటేల్ కుడ్ కన్విన్స్డ్ ది నిజాం ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి అడిగారు. ఆపరేషన్ పోలో. ఇది చాలామందికి తెలిసినటువంటి ఆన్సర్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని మనకి తెలియనివి ఉంటాయి. సో ఈ విధంగా మీరు వీటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ పీడిఎఫ్స్ నా దగ్గర 3 పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. ఈ 3 పీడిఎఫ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో కూడా చేశాను, చూసి అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.